ప్రైజ్ ద లార్డ్. దేవునామానికి స్తోత్రం కలుగును గాక. కడవరి దినాలలో దేవుని ప్రేమ మనుషులలో కరువైపోతుందంట. విశ్వాసము కూడా కనుగొనునా అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఈ రోజున చాలామంది దేవుని రాకడ సమీపించినప్పుడు చాలామంది ఇల్లు కట్టుకునే దాంట్లో బిజీలో ఉంటారు, ఆస్తులు సంపాదించుకునే బిజీలో ఉంటారు, లేకపోతే నా జీవితంలో ఏదో ఒకటి సాధించాలన్న బిజీలో ఉంటారు. అయితే వీరందరంట శరీర సంబంధమైన మనుషులంట. ఈ రోజున చూడండి, కుటుంబాలకు వెళ్ళినప్పుడు మాకు ఆస్తి కావాలి, మాకు అంతస్తులు కావాలి అని గొడవలు, అసమాధానాలు. దేవుని బిడలారా, నిజమైన ఆత్మ సంబంధమైన వారు దేవుని రాజ్యంలో మాకెక్కడ చోటు పోతుందో అన్న ఆ విషయములో వారి హృదయంలో తల్లడిల్లిపోతారంట. వారు దేవుని రాజ్యం కొరకు, నీతి కొరకు వారు పరుగులు తీసే వ్యక్తులుగా, ఆత్మ సంబంధమైన వ్యక్తులుగా నిలబడిపోతారంట. అయితే దేవుడు నిన్ను అడుగుతున్న ప్రశ్న, నువ్వు ఆత్మ సంబంధివా, శరీర సంబంధివా? శరీర సంబంధివైతే లోక సంబంధమైన వాటి విషయమై, వాటి భోగముల విషయమై నువ్వు ఆసక్తి కలిగి ఉంటావు. అయితే నువ్వు ఆత్మ సంబంధమైన వ్యక్తివైతే పరలోక రాజ్యం వస్తున్నది, నేను సిద్ధపడాలి, నేను ఆత్మీయ జీవితంలో వర్ధిల్లాలి, నేను దేవుని ప్రేమలో నిండుకొని నిలబడాలి, నేను విశ్వాసములో గట్టిగా కడవరకు నేను నిలబడాలి అన్న ఒక మంచి విశ్వాసము కలిగి జీవిస్తారు. నువ్వు దేంట్లో ఉన్నావు? నీకే ఈ ప్రశ్న. ఓకేనా? ప్రైజ్ ద లార్డ్.